దేవుని ఆశీర్వాదం, దేవుని కృప దినదినము అధికమవుతున్నదని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిచర్యలో విరామం లేకుండా విస్తృతంగా తిరుగుతూ కష్టించి శ్రమపడుతూ ఉండిన సందర్భాలలో ఇలాంటి ఇలా మల్లారానికి దూర ప్రాంతం రావడం వాస్తవానికి మాకు కష్టతరమైనప్పటికీ దేవుడు అప్పగించిన బాధ్యతలో మేము కూడా పాలిభాగస్తులమైన ఈ రీతికి దేవుడు నడిపిస్తున్నాడు. వాస్తవానికి రాత్రి ఆన్లైన్ ప్రేయర్, రాత్రి గుంటూరులో వర్షిప్ సెంటర్లో ఆరాధన ముగించుకొని వర్తమానం ఇచ్చి ప్రార్థనలు చేసి వచ్చేసరికి 12:30 అయింది. ఆ తర్వాత పగటి కాలం ఒక పెళ్లి చేయాల్సి ఉంది. అది 10 గంటల పెళ్ళి, సాయంకాలం 6:30కి మొదలు పెట్టడం అయింది. ఆ పెళ్లి చేసి ఆ పెళ్ళి అయ్యేసరికి 7:40 అయింది. 8ంటికి మేము బయలుదేరి మేము రావడం జరిగింది. అయితే చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం. నేను అసలు పనుల ప్రయాసలో భారంలో అలసి ఉన్నందున నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని బోధించి నేను మిమ్మల్ని దేవుని సన్నిధానంలో ప్రభు శరీరమును, ప్రభు రక్తమును పొందినట్లుగా మిమ్మల్ని ముందుకు నేను నడిపించిన ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము అందరము కలిసి చదువుకున్నాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. మరలా చదువుదాం. ఎందుకు మరలా చదువుదాం అంటున్నానంటే మీరెవరు చదవాల, మీరందరూ బిగ్గరగా చదవాలి, స్వరములెత్తి చదవాలి. అందుకోసమని నేను మరలా చదివిస్తున్నాను మీ చేత. నేను ప్రారంభిస్తాను, మీరు చదవాలి. మన ఎడల ఓకే, నేను చదువుతాను, నాతో కూడా చదవండి. నేను చదువుతాను. మీరు చాలామంది బైబిల్ చదవలేని వారు ఉన్నందున అందరి మీద, ఎందుకంటే నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థం కావాలి, అందుకోసమని నా ప్రయత్నం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. ఓకే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక సంఘానికి క్షేమము కలుగునట్లుగా సంఘములకు కావలసిన సకల సత్యములను రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పొందుపరిచాడు. రోమీయులకు రాసిన పత్రికకు ఇంకొక పేరేమిటంటే చిన్న బైబిల్ అని పేరు. వింటున్నారా? బైబిల్ గ్రంథం ఉంది. ఆ బైబిల్ గ్రంథంలో చిన్న బైబిల్ అని పేరు. ఒక వేద పండితుడు ఇలా అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక ఒక చెట్టు అయితే దాని వేరులన్నీ మిగిలిన 65 పుస్తకాలలో వ్యాపించి ఉన్నాయి అంటాడు. మరలా చెబుతున్నా, రోమీయులకు రాసిన పత్రిక ఒక చెట్టు అయితే ఆ రోమీయులకు రాసిన పత్రిక యొక్క వేరులు బైబిల్ గ్రంథములో ఉండిన అన్ని మూలలను తాకుతున్నాయి. ఎందుకు రోమీయులకు రాసిన పత్రిక అధికంగా చదవాలి, ధ్యానం చేయాలి అని అంటే, ఒక వేద పండితుడు ఇలా అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక అనేకమైన ప్రశ్నలకు జవాబునిచ్చే పత్రిక అని చెప్తాడు. ఏంటంట?
అనేక ప్రశ్నలకు, ఉదాహరణకి బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక కాకుండా మిగిలిన పత్రికలలో ఏముందంటే ప్రశ్నలు ఉన్నాయి. దేవుని కుమారుని గురించి ఏమిటి, రక్షణను గురించి ఏమిటి, కృపను గురించి ఏమిటి, బాప్తిస్మమును గురించి ఏమిటి, వింటున్నారా? ఎలా కృప పెరుగుతుంది, ఎవరికి కృప చెందుతుంది, ప్రభువు రక్తం అంటే ఏమిటి, ఎవరు దేవుని పిల్లలు, ఎవరు ధర్మశాస్త్రము నుంచి విమోచింపబడిన వారు అన్న విషయాలు, ఇంకా లోపలికి వెళితే నీతి ఎలా వస్తుంది, ఇలా అనేకమైన ప్రశ్నలకు జవాబు రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు పొందుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా సింపుల్ గా మీకు చెప్పాలంటే బైబిల్ గ్రంథములో ఉండినటువంటి వీళ్ళ అన్ని పత్రికలలో ఉండిన ప్రశ్నలకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆన్సర్ చేస్తున్నాడు, జవాబులు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జవాబులు ఇచ్చే క్రమములో వీళ్ళారా మేము రోమీయులకు రాసిన పత్రిక మా సంఘంలో రమారమి 3.5 సంవత్సరముల నుంచి ప్రారంభించాం. ఇప్పటికి 8వ అధ్యాయం బోధిస్తూ ఉన్న 18వ వచనంకి వచ్చాం. ఇప్పటికి 3.5 సంవత్సరముల నుండి రోమీయులకు రాసిన పత్రిక మాట్లాడుతున్నాం. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక కంప్లీట్ అవ్వాలి అంటే నాకు తెలిసి ఇంకో 3.5-4 సంవత్సరాలు పడుతుంది. దగ్గర 7 సంవత్సరాల కాలమాను రోమీయులకు రాసిన పత్రిక వచనం వెంబడి వచనం సంఘంలో వివరిస్తున్నాం. కాబట్టి దీని వలన అనేకమైన సత్యములు, అంశములు ప్రియులారా తెలుసుకోవటానికి వీలు పడుతున్నది అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఈ యొక్క 8వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసినట్లయితే శ్రమల గురించి మాట్లాడుతున్నారు. అందరూ నాతో చెప్పండి, ఇప్పటి కాలపు శ్రమలు. అందరికీ చెప్పండి, పర్లేదు. ఇప్పటి కాలపు. ఇంతకు ముందు ఏం చెప్పాడంటే 14వ వచనం నుంచి 17వ వచనం వరకు కుమారులం అని చెప్పాడు, దేవుని పిల్లలం అని చెప్పాడు. ఆ తర్వాత వారసులం అని చెప్పాడు, స్వాస్థ్యం ఉందని చెప్పాడు. అయితే ఆ 17వ వచనంలో క్రీస్తుతో కూడా మనం ఏమిటంటే శ్రమ అనుభవించేవారని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. అదేమిటంటే ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకునండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అనేక మంది విశ్వాసుల్లో ఉన్న సందేహం ఏమిటంటే నేను రక్షించబడ్డానా లేదా అనే సందేహం. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, లేఖన అవగాహనతో మీరు విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారందరూ రక్షించబడ్డారు. మీ రక్షణ ఎక్కడికి పోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ బుర్రలో ఏం తిరుగుతుందంటే వాళ్ళకి విరోధంగా మాట్లాడాను కదా, వీళ్ళకి విరోధంగా మాట్లాడాను కదా, కోడలికి నాకు సమాధానం లేదు కదా, కొడుక్కి నాకు సమాధానం లేదు కదా, అత్తకి నాకు సమాధానం లేదు కదా, ఇలా అనేకమైన బుర్రలో తిరుగుతున్నాయి. ఇందు మూలంగా నేను దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను కాకుండా పోతానేమో అనే అభద్రతా భావంలో ఉన్నారు ప్రియులారా. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. ఇది అర్థం అవటానికి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆ డాక్టర్ గారు ఒక పని మీద మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. తన ఫైల్ మినిస్టర్ దగ్గర పెడితే మినిస్టర్ గారు ఇదే అదును అనుకొని డాక్టర్కి ఫుల్ క్లాస్ ఇస్తున్నాడు. నేను చెప్పినట్టల్లా నువ్వు చేయాలి, నేను ఆడమన్నట్టల్లా ఆడాలి, నీ ఇష్టానుసారంగా ఉంటే కుదరదు, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, నేను ఎవరు రికమెండ్ చేస్తే వాళ్ళకి వెళ్ళి మీరు మెడికల్ సర్టిఫికేట్లు ఇవ్వాలి, హెల్త్ బాగా లేదని ఇవ్వాలి, ఇలా చేయాలి, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఒక అరగంట సేపు క్లాస్ పీకాడంట. ఒకవేళ నేను ఆడమన్నట్టు ఆడకపోతే కనుక నిన్ను నీళ్లు లేని చోట ట్రాన్స్ఫర్ చేయిస్తాను, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని విపరీతంగా పేలిపోయాడు ఎవరు, మినిస్టర్ గారు. అప్పుడు ఆ డాక్టర్ గారు తన ఫైల్ తీసుకొని, అయ్యా నువ్వు మినిస్టర్ అయితే అయ్యావు,
నేను చదివి సంపాదించిన సర్టిఫికెట్ నువ్వు ఏమాత్రం కూడా మార్పు చేయలేవు. నేను అంతకాలం కష్టపడి వైద్య జ్ఞానాన్ని సంపాదించేనే నా బుర్రలో, దానిని నీవు దొంగిలించలేవు. నీకు చేతనైంది నువ్వు చేసుకో అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి వచ్చేసారంట. ఇప్పుడు మీకేమర్థం అవుతుంది? పిల్లరా, ఆయన అధికారం కలిగిన వాడు, ఒకడు ఉద్యోగం ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. తనలో ఉండిన ఆ వైద్య జ్ఞానాన్ని ఆ మినిస్టర్ గారు ఏం చేయలేడు? దొంగిలించలేడు. అది అలాగో ఇంకా జీవితంలో కష్టములు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, పరిస్థితులు తారుమారైనప్పటికీ విశ్వాసులారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది కదా, జీవితంలో అనేకమైన ఎత్తు పల్లాలు మీరు చూచినప్పటికీ మీ రక్షణను మీరు కోల్పోబోవటం లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వాలు మారొచ్చు, మనుషులు మారొచ్చు, అదే కదా, సందర్భాలు మారొచ్చు, అనుకూలతలు మారొచ్చు, పాస్టర్లు మారొచ్చు, అదే కదా, పక్కనున్న విశ్వాసులు మారొచ్చు, సిద్ధాంతాలు మారొచ్చు. ఏమి మారినా సరే పిల్లరా, దేవుడు మనలో కలిగించిన ఆ దైవ కార్యము యొక్క మూలములను మనలో నుండి తీసివేయటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నాతో కూడా చెప్పండి, నేను ఎప్పుడైతే దేవుని బిడ్డగా అయ్యానో, నేను ఎప్పుడైతే దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నానో, ఆ దినమే నేను దేవుని బిడ్డగా చేయబడ్డాను. దీనిని, ఈ స్థితిని ఎవరు మార్చలేరు, మార్చబోవటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మొచ్చు. ఈ బలారాధన సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేసే మాట, మీలో దేవుని జీవం ప్రియులారా దేవుడు పెట్టినది, దానిని దేవుడు తీసివేయటల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా తీసివేసేవాడు అయితే గనుక ఆదాము ఎప్పుడైతే పాపము చేయటం ప్రారంభించాడు, అప్పుడే ఆదాముకు పెట్టి ఉండవచ్చు. అదే కదా, దేవుని కుమారుని పంపించకుండా ఉండొచ్చు. అప్పుడే సమస్తమును నిర్మూలన చేసి చాప చుట్టి ఏం చేయొచ్చు? దేవుడు అసలు ఈ సృష్టి విస్తృతను గురించి ఏ విధమైన కార్యములను చేయకుండా ఉండొచ్చు. కానీ పిల్లరా, దేవుడు నీలాంటి వాడు కాదు, నాలాంటి వాడు కాదు, కనిపిస్తున్న మంచి వాడి లాంటి వాడు కాదు. దేవుడు పిల్లరా దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని అద్భుతముగా రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని రక్షించటములో మన భక్తో, మన క్రియో, మన సాంప్రదాయమో, మన యోగ్యతో, మన అర్హతతో కాదు గాని దేవుని ఉచితమైన కృప చేత ఆయన మనలను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము దూరస్థులమై ఉండగా, మనందరము దేవుని ఎరగని వారమై ఉండగా, మనందరము అంధకారములో ఉండగా, మనందరము చీకటిలో ఉండగా, మనందరము యేసు ప్రభువు చేసిన ప్రియులారా త్యాగమును ఎరగని వారమై ఉండగా, యేసయ్య మనకి చేసిన త్యాగమునకు మనకు ఏమీ సంబంధము లేనట్టు ఉండగా, ప్రియులారా దేవుడు తన కృప చేత మనల్ని అద్భుతముగా రక్షించుకున్న దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలారాధన సమయంలో ప్రతి విశ్వాసిని ఉద్దేశించి నేను చెప్తున్నమాట, ప్రియుడ, ఒకవేళ మనుషుల దృష్టిలో తృణీకరింపబడి ఉండవచ్చు, మనుషుల దృష్టిలో ఎన్నిక లేకుండా ఉండవచ్చు, మనుషుల దృష్టిలో ప్రియులారా ఒకవేళ భక్తి పరుల్లాగా కనిపించకపోవచ్చు, ఏ నీతి వారిలో కనిపించకపోవచ్చు, కానీ ఒక మాట మాత్రం సత్యం, అదే తెలుసిన, మీరు దేవుని నీతి కలిగిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జీవం మీలో ఉన్నది, దేవుని సమృద్ధి మీలో ఉన్నది, దేవుని ఆత్మ మీలో ఉన్నది, దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది మనల్ని ప్రియులారా హాని చేయదు, ఆయన నుండి మనల్ని ఏది ఎడబాప నేరదని బైబిలు చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సింపుల్ చెబుతా, నీవు ఆయన చేయి పట్టుకోలేదు, ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. నీవు ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నీవు ఆయనను ఎన్నుకోరా.
నీవు ఎన్నుకుంటే ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఇంకను ఈరోజు నువ్వు ఎన్నో శ్రమల నడుమ వెళుతున్నప్పటికీ అలాగే దేవుని సన్నిధానంలో నడిపించబడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం ఈ పాట. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును, మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను. వందనమయ్యా, 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 వందనమయ్యా. నన్ను ప్రేమించి నాకై రక్తం కాచి, నన్ను ప్రేమించి నాకై రక్తం కాచి, నా పాప కడిగి తీవే, నాకు విడుదలనిచ్చి తీవే, నా పాప కడిగి తీవే, నాకు విడుదలనిచ్చి తీవే. వందనమయ్యా, వందనమయ్యా, వందనమయ్యా. చెప్పండి, అందరూ చెప్పండి. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును, మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. అరణ్య బ్రతుకులో మార్గము చూపితివే, అరణ్య బ్రతుకులో మార్గము చూపితివే, నదులు పారదీసితివే, దినం స్తుతింపజేసితివే, నదులు పారదీసితివే, దినం స్తుతింపజేసితివే. వందనమయ్యా, 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 వందనమయ్యా. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును, మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. వందనమయ్యా, 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 వందనమయ్యా. కన్నా తల్లి తన బిడ్డను మరచినను, కన్నా తల్లి తన బిడ్డను మరచినను, నీవు నన్ను మరువావయ్యా, చేతిలో చెక్కియున్నావే, నీవు నన్ను మరువావయ్యా, చేతిలో చెక్కియున్నా. వందనమయ్యా, వందనమయ్యా. మిగిలిన పాడదా, వందన పాడదా, కబడ గుర్తు పాడదా. వందనమయ్యా, 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 వందనమయ్యా. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును, మునిగిపోవను నేను కాలిపోవను, మునిగిపోవను నేను కాలిపోవను. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మన జీవితంలో కలిగేటువంటి శ్రమల మూలముగా మనము పొందిన రక్షణను మనము కోల్పోబోవటం లేదు. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకవేళ నీవు నిందించబడుతూ ఉంటే కనుక నీ నింద మూలముగా నీ రక్షణలో నీవు కోల్పోబోవటం లేదు. ఎందుకు పౌలు ఈ శ్రమలను గురించి ఈ కుమారులని చెబుతున్నాడంటే రెండు ప్రధానమైన కారణములు. వీరు రోమా పట్టణములో దేవుని సువార్తను ప్రకటించుచుండగా, దేవుని పని చేస్తూ ఉండగా, దేవుని పనిలో ఉండినటువంటి ఈ దేవుని పిల్లలైనటువంటి వారు హింసింపబడుతుండగా, ఆ హింసలో వీరు ధైర్యము తెచ్చుకుని నిమిత్తమై
పొందబోయే మహిమను గురించి చెప్తున్నాడు. రెండవ సంగతి ఏం చెప్తున్నాడో తెలుసునా? మీరు ఇందు మూలముగా దేవుని పిల్లలని మీకు అర్థమవుతుంది. మీరు నిందింపబడుతున్నారా? మీరు హింసింపబడుతున్నారా? మీరు శ్రమకు గురవుతున్నారా? అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇందు మూలముగా మీరు దేవుని పిల్లలు అవుతున్నారన్నది మీకు స్పష్టమవుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పౌలు ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు. ఇప్పటి కాలపు శ్రమలు అంటే ఒకటి రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి కాలపు శ్రమలు అన్నదాన్ని, శ్రమలు అంటే అనేక రకాలు ఉన్నాయి. వాటిలో పిల్లల ముఖ్యముగా మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను గురించి జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏమిటంటే శరీరపరమైన శ్రమ. ఏం చెప్పండి? శరీరపరమైన. ముందు శ్రమలను గురించి ఒక పిక్చర్ రావాలి మనకి. అదేమిటంటే శరీర సంబంధమైన శ్రమ. ఈ శ్రమ ఎప్పుడు వచ్చిందంటే, ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో ఆ పాపము మూలముగా ఈ శ్రమ ఆరంభమైంది. ఈ శరీరపరమైన శ్రమ ఆరంభించబడి ఆ పాపము మూలముగా ప్రియులారా ఈ శరీరము బాధింపబడింది, ఈ శరీరము శపించబడింది, ఈ భూమి శపించబడింది, భూమి మీద ఉండిన చెట్లు శపించబడ్డాయి, అన్ని శపించబడి ప్రియులారా వీటన్నిటి మూలముగా ఈ యొక్క శరీరం ప్రియులారా ఏమవుతుందో తెలుసునా? ఇది శ్రమపరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకి సంగతి కొద్దిగా అవగాహన చేసుకోవాలి ప్రియులారా. మనము శరీరపరమైన శ్రమను అనుభవించుచూ ఉన్నాం. అర్థమవుతుందా? అంటే శరీరపరమైన శ్రమ అర్థం చేసుకునేది. మనం ఈ శ్రమ ఎప్పుడు దాకా ఉంటుందంటే, ఈ భూలోకాన్ని విడిచేదాకా ఈ శ్రమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరపరమైన శ్రమ, ఈ శరీరం బాధలు, జబ్బులు, వేదనలు మనం ఒకవేళ కోరుకుంటే, అయ్యా నేను దీర్ఘాయుష్మంతురాలు ఉండాలనుకుంటున్నాను, కోరుకోవాలి ఖచ్చితంగా. బైబిల్ అదే చెబుతుంది. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను పిల్లలను చూడాలి, నా శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పేసి నీవు కోరుకొని పోనన్నా, కోరుకోవటం తప్పులేదు. కానీ నువ్వు ఎంత కోరుకున్నా, ఎంత శరీరాన్ని భద్రం చేసుకున్నా, ఎంత నీవు సిద్ధపడ్డా, ఎంత నిన్ను నీవు కాపాడుకున్నా, ఓ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? పెట్టి సర్దేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం పిల్లరా ఏమవుతుందంటే మార్పు చెందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీర శ్రమ విషయంలో మనం భయపడనవసరం లేదు. ఈ శరీరపరమైన శ్రమ తర్వాత ఏం కలుగుతుందో తెలుసిన? మనకి పౌలు అంటున్నాడు అక్కడ మహిమ కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది పిల్లరా ఏమి శ్రమ అంటే మెంటలీ సఫర్డ్, అంటే పిల్లరా మానసికమైన శ్రమ. వింటున్నారా? మానసికమైన శ్రమ. ఈ మానసికమైన శ్రమ ద్వారానే చాలా మంది తొందరగా చచ్చిపోతున్నారు. మానసికమైన శ్రమ ఉదాహరణకి మీకు అర్థం కావట్లని చెప్తాను. ఒక ఇద్దరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేశారు. ఒకడు మాత్రం ఏమి ఆలోచన చేయట్లా, లైట్ అయిన చూస్తులా, వచ్చిన వాళ్ళందరితో చక్కగా మాట్లాడుతున్నాడు, తెచ్చి తింటున్నాడు, పడుకోమంటే పడుకుంటున్నాడు, ఇంజక్షన్ చేసుకోమంటే ఇంజక్షన్ చేసుకున్నాడు, మందు బిళ్ళలు మింగమంటే మందు బిళ్ళలు మింగుతున్నాడు, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంకొకడు ఉన్నాడు అదే టైపు కేసు, ఏం చేస్తూ ఉంటాడు, ఇంకా లైట్ అయిన చూస్తూ ఉంటాడు, ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు, పాత క్యాసెట్ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 1980లో నన్ను ఫలానాడు మోసం చేశాడు, ఒకప్పుడు బాగా బ్రతికాము, ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయామని ఇలా మనోవేదన ఉంటుందే, వాడు అలాగే చచ్చిపోతాడు. విన్నారా? మానసికమైన శ్రమ ద్వారా ఏమైపోతారంటే తొందరగా భూలోకాన్ని విడిచిపెడతారు. నేను చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి, దేవుని పిల్లలాగా మీరు అనేక సంవత్సరములు జీవించి దేవునికి సాక్షులై దేవుని పనిచేసి అనేక ఆత్మను రక్షించాలని దేవుని కోరిక. అయితే మానసిక శ్రమలో నుండి బయటపడండి. మానసికమైన శ్రమను దరిచారనివ్వకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డొనాల్డ్ బ్రూక్ అనేటువంటి ఒక పెద్ద రైటర్ ఉన్నాడు. ఆయన 20వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప పిల్లల మేధావి అనొచ్చు. చాలా అద్భుతమైన ఉపమానాలు చెప్పిన ఆయన.
ఆయన ఒక ప్రాక్టికల్గా జరిగిన సంగతిని ఆయన తన ఉపమానాలలో పేర్కొన్నాడు. అదేమిటంటే ఒక కారు యాక్సిడెంట్, ఒకే రకమైన యాక్సిడెంట్కి గురైనటువంటి ఇద్దరిని హాస్పిటల్ జాయిన్ చేశారంట. విన్నారా? హాస్పిటల్ జాయిన్ చేస్తే హాస్పిటల్ ఇద్దరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ కూడా ఇచ్చారంట. కానీ ఒక ఆయన డిశ్చార్జ్ అయ్యి తొందరగా కోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఒక ఆయన మాత్రం హాస్పిటల్లోనే చచ్చిపోయాడు. డాక్టర్స్ ఆశ్చర్యం వేసింది, ఇద్దరికి ఒకే రకమైన యాక్సిడెంట్ కదా, ఇద్దరికి ఒకే రకమైన మెడిసిన్ వాడాం కదా, వీడు చచ్చిపోయాడు, వీడు డిశ్చార్జ్ అయిపోయాడు, ఏంట్రా అని కొద్దిగా పూర్వాపురాలను ఆలోచన చేస్తే వాళ్ళకి తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన యాటిట్యూడ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రాగేషన్ చేసి కనుక్కొని తెలుసుకున్న తర్వాత నిర్ధారించింది ఏమిటంటే వాళ్ళకు ఒక కొడుకు ఉండేవాడంట, వాళ్ళకు కుమారుడు ఉండేవాడంట. వాడు డ్రగ్స్ మైకానికి అలవాటు పడ్డవాడు, అంటే మందుకి అలవాటు పడ్డవాడు. నాయన పైనుండి అరే కారు తీబాకరా, ఇప్పుడు నువ్వు డ్రగ్స్ మగతలో ఉన్న కారు తీబాకరా అంటే వాళ్ళ నాన్న మాట ఏమీ అనకుండా ఆ కారు తీసుకుని వెళ్ళిపోయాడంట. వీడు బయటికి వెళ్ళిన కాడ నుంచి తండ్రికి ఏంటంటే ఆలోచన ఏమని, వీడు వస్తాడా రాడా, ఎక్కడన్నా గుద్దుతాడేమో ఈ బండిని, ఏమి నింద తెస్తాడో, ఏమి ఆపద తెస్తాడో అని ఇలాంటి పిల్లల ఆందోళన, ఇలాంటి భయము తండ్రిలో ఉండిన కారణం చేత ఈ యొక్క అలవాటుకి ఈ యొక్క థింకింగ్ కి ఈ వ్యక్తి అలవాటు అయినందున హాస్పిటల్లో కూడా కూర్చొని నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కుమారుడు మొత్తు మందులకు అలవాటు పడ్డవాడు, నా కుమారుడు పాడైపోయాడు, నా కుమారుడు చెడ్డ సహవాసాలకు అలవాటు పడిపోయాడు, నా కుమారుడు ఎప్పుడు బాగుపడతాడో, నా కుమారుడికి ఎప్పుడు ఉద్యోగం వచ్చిందో, నా కుమారుడు ఎప్పుడు క్షేమంగా ఉంటాడో, ఎప్పుడు దేవుని బిడ్డ అవుతాడు అని ఇలాగ థింక్ చేసిన కారణం చేత ఈ మానసికమైన శ్రమ మూలముగా ఏంటంటే సావును తెచ్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, మానసికమైన శ్రమలో నుండి నువ్వు తప్పించుకోవాలంటే ప్రియులారా, మానసికమైనటువంటి శ్రమ దరి రాకుండా ఉండాలి అంటే గనుక నీ పిల్లలను దేవుని దయలో పెంచితే, దేవుని కృపలో పెంచితే, విశ్వాసంలో పెంచితే, భక్తిలో పెంచితే ప్రియులారా మానసికమైన శ్రమ తగ్గుతుంది. మీ పిల్లలు చెడిపోయిన కొలది, మీ పిల్లలు ప్రియులారా దేవునికి దూరమైన కొలది, మీ పిల్లలు మీకు విరోధులుగా మారిన కొలది మీకేం కలుగు తెలిసిన మానసికమైనటువంటి శ్రమ కలుగుతుంది. ఇది ఇప్పటి కాలమున మనుషులు అనుభవించుతున్న శ్రమలను గురించి పౌలు చెబుతున్నాడు కనుక ఈ శ్రమ దేవుని పిల్లలైన వారు కూడా అనుభవిస్తున్నారన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి శరీరపరమైన శ్రమ కంటే మానసికమైన శ్రమ చాలా లోతైనదంట. శరీరపరమైన శ్రమ ఏంటంటే గీత పడింది అనుకోండి, శరీరం పోస్తుంది అనుకోండి, ఒక 5 రోజులు మారిపోతుంది, తర్వాత దాని జ్ఞాపకాలు కూడా మనకి పెద్దగా ఉండవు. కానీ మానసికమైనటువంటి శ్రమ అది మనల్ని సంవత్సరాలు పొడుగు సచ్చేంత వరకు కూడా బాధిస్తూనే ఉంటుంది. నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎవరైనా యవనస్తులు ఉంటే, ఎక్కడ ఎవరైనా కూతురులు, కుమార్తెలు, కొడుకులు ఉంటే కనుక నేను చేతులు జోడించి దేవుని పేరట చెప్పే మాట ఏం తెలుస్తున్నా, మీరు చెడిపోవటం వలన, మీరు తప్పుడు మార్గములు నడవటం వలన, మీరు తప్పుడు నిర్ణయములు తీసుకునటం వలన మీ తల్లిదండ్రులైన వారు మానసిక శ్రమకు గురి అవుతున్నారు. నీవు చెడిపోవటమే కాకుండా వారిని మానసికమైన శ్రమకు బారిడి చేస్తున్నారన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనరాని మాటలు, నోరు పట్టని మాటలు, వయస్సుకు మించిన మాటలు, ఏ మాట వస్తే ఆ మాట, చావని చెప్పే మాట, లేకపోతే పోవని చెప్పే మాట, లేకపోతే ఎందుకు బతుకున్నావు అనే మాట పెద్దలైన వారిని, పిల్లలైనటువంటి వారు అన్నారా? నేను ఒక మాట చెప్తున్నాను, నేను చెప్పే మాట వైద్యులు చెప్పే మాటనే నేను చెప్తున్నాను. అదే తెలుసునా, నీవు శీఘ్రంగా అనాదివి కాబోతున్నావు అన్నది గుర్తు పెట్టుకో. ఈ విషయాలు కొద్దిగా కఠినమైన పర్ల అరాయించుకోవడానికి అర్థం చేసుకోండి, అరాయించుకోనండి, తప్పదు. మానసికమైన శ్రమ ఒక తల్లిదండ్రులు పడుటకు కారణం ఏంటో తెలిసిన ప్రియులారా, పిల్లలైన వారు అవిధేయులై, పిల్లలైన వారు దైవ భయము లేని వారై, దేవుని యందు విశ్వాసము లేని వారై, ప్రియులారా విధేయత లేని వారై, నేర్పరి బుద్ధి లేని వారై, జ్ఞానము లేనటువంటి వారై, భక్తి లేనటువంటి వారై, ఎవరు చెప్పినా లోబడలేనటువంటి వారై ఉండుటను బట్టి ఈ రోజున దేశంలో ప్రియులారా అనేక కుటుంబాలలో, అనేకమైన ప్రజలలో ప్రియులారా మానసిక శ్రమ మూలముగా అనేక మంది చనిపోతున్నారు.
దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియా బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఈ శ్రమ కూడా దేవుని పిల్లలైన వారు అనుభవిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మూడో శ్రమ అదేమిటంటే ఎమోషనలీ పిల్లల ఉద్రేకపూర్వకమైన శ్రమ. ఉద్రేకపూర్వకమైన శ్రమ చిన్న చిన్న వాటికే షార్ట్ టెంపర్గా ఇదయ్యే శ్రమ పిల్లల. ఈ శ్రమ బారిన పిల్లలు అనేక మంది పడుతున్నారు. అదే తెలిసిన అనేక మంది సూసైడ్ చేసుకోవడానికి ఈ ఎమోషనల్ పిల్లల, ఈ సెంటిమెంట్ తో, ఈ మానసికంగా పిల్లల అనేక మంది పిల్లల ఎమోషనల్ శ్రమకు గురవుతున్నారు. బంధువుల మూలంగా, కుటుంబం మూలముగా, భార్య మూలముగా, లేక భర్త మూలముగా, ఆప్తుల మూలముగా, స్నేహితుల మూలముగా పిల్లల ఈ ఎమోషనల్ శ్రమకు గురవుతున్నారు. ఈ వీటిలో దేవుని జ్ఞానము లోపించిన కారణం చేత, దైవభక్తి లోపించిన కారణం చేత, దేవుని యందు విశ్వాసము సడలిన కారణం చేత ఈ శ్రమకు గురవుతున్నారు. నాలుగవదిగా పిల్లరా, ఆత్మ సంబంధమైన శ్రమ. అదేం తెలిసిన క్రీస్తుని అంగీకరించినందుకు నిన్నెవరన్నా ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారా? అదేం తెలిసిన ఆత్మ సంబంధమైన శ్రమ. ఈ వారంలో మద్రాసు పట్టణం నుండి సువార్త చెప్పడానికి మా సంఘానికి 15 మంది సేవకులు వచ్చారు. మా ప్రాంతం అంతా తిరిగి సువార్త చెప్పారు. ఆ సువార్త చెప్పిన వారి సాక్ష్యాలు వింటా ఉంటే వారిలో 4-5 జీవితాలు పిల్లరా చాలా ధైర్యం. ఇళ్లలో నుంచి బయటికి పంపించేశారంట, ఆస్తిలో భాగమే ఉన్నారంట, కొట్టారంట, తల్లిదండ్రులు కొట్టి పంపించేశారంట. ధైర్యంగా బయటకు వచ్చేసేసి ఒక మందిరంలో ఉండి పిల్లల సాపలు వేస్తూ పరిచర్య చేస్తూ పిల్లల పెద్దోడై ఆశీర్వదించబడిన వాడై పిల్లల తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి ఉన్నట్లుగా చెప్తున్నాడు. పిల్లల క్రీస్తుని అంగీకరించినందుకు ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా? ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నారా? ఎవరైనా నిన్ను ఎగతాళి చేస్తున్నారా? ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారా? ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆత్మ సంబంధమైన శ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ శ్రమలలో గుండా ప్రియులారా మనం వెళుతూ ఉండగా ఈ శ్రమలలో మన ఆత్మీయ జీవితం పాడుగాకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి అన్నది చెప్తాను. ఈ శ్రమల విషయంలో విశ్వాసి ఆశ్చర్యపడకూడదు. నెంబర్ 1 ఏం చెప్పండి? ఈ శ్రమలు విశ్వాసికి ఎదురవుతుండగా, ఈ శ్రమలు విశ్వాసి అనుభవిస్తుండగా, ఈ శ్రమలలో గుండా విశ్వాసి వెళుతుండగా అయ్యో ఏంటి శ్రమలా అని చెప్పేసి ఆశ్చర్యపడకూడదు. మొట్టమొదటి. రెండవది, విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏం చెప్పండి? విశ్వాసాన్ని కోల్పోకూడదు. మూడోది, నిరుత్సాహపడనే. ఏంటి యేసయ్యను నమ్ముకుంటే ఎవరు తిట్టాలనుకున్నాను, ఏంటి ఎట్లా తిరుగుతున్నారు, యేసయ్యను నమ్ముకుంటే ఏంటి ఇష్టానికి ఇస్తారా అని ఏంటి నిరుత్సాహానికి గురి కాకూడదు. అంత మాత్రమే కాకుండా యేసు ఈ శ్రమలలో గుండా వెళుతున్నప్పుడు విశ్వాసకి ఉండవలసిన జ్ఞానాన్ని గురించి నేను చెప్తున్నాను. ఆ జ్ఞానం ఏంటో తెలిసిన దేవుని ప్రేమను సందేహించకూడదు. ఏం చేయకూడదు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, దేవుడు నన్ను ప్రేమించటం లేదు కాబోలు, అందుకే నాకు ఈ శ్రమలు వచ్చినాయి కాబోలు అని అనుకోకూడదు. దేవుని ప్రేమను సందేహించకూడదు. అంత మాత్రమే కాదు, దేవుని శక్తిని కూడా సందేహించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు కారణం చెబుతున్నాను, ఎందుకు దేవుని పిల్లలైన వారికి శ్రమలు వస్తున్నాయో రీజన్ చెప్తాను, కారణం చెప్తాను. అందరూ బైబిల్ తీయండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక. దయచేసి అందరూ కూడా బైబిల్ తీస్తే కనుక మీకు ఒక చక్కని జవాబు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకము శపించబడింది. వీళ్ళ దేవుని ఎరగని వారందరూ ఎక్కడున్నారని బైబిల్ చెబుతుందంటే చీకటిలో ఉన్నారని చెప్పబడింది. వారు సాతాను సంబంధులని చెప్పబడింది. వారు అపవాది పిల్లలై ఉన్నారని చెప్పబడింది. దేవుని యొక్క నీతి వారిలో లేదన్నది మనం గ్రహించాలి. దేవుని జ్ఞానం వారిలో లేదు కాబట్టి వారికి దేవుని పిల్లలైన వారు ఎలా కనిపిస్తున్నారంటే శత్రువులులాగా కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎలా కనిపిస్తున్నారంటే విరోధులులాగా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షకులను, బింకములాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషికులను, అపవాదుకులను, అజితేంద్రియులను,
క్రూరులను, సజ్జను ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించు వారును, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని తిమోతికి పౌలు చెప్తున్నాడు. లోకములో ఉండిన వారి యొక్క పరిస్థితిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు నిన్ను లోకం ద్వేషిస్తుందో తెలుసా? ఎందుకు దేవుని పిల్లలైన వారిని లోకం హింసిస్తుందో తెలుసా? ప్రియులారా, ఎందుకు నిన్ను శత్రువులాగా చూస్తుందో తెలుసా? ఎందుకు నిన్ను అర్థం చేసుకోవటం లేదు తెలుసా? ఎందుకు నీకు శ్రమలు కలిగిస్తున్నారు తెలుసా? ఎందుకు కాలు దూగుతున్నారో తెలుసా? ఎందుకు నోరు ఎలా పెడితే అలా మాట్లాడుతుందో తెలుసా? నువ్వు వారికి హాని చేయకపోవచ్చు, నీవు వారిని ప్రియులారా దూషించకపోవచ్చు, నీవు వారి మీదకి కర్ర తీసుకొని వెళ్ళకపోవచ్చు, కానీ మీ మీదకి కర్ర తీసుకొని వేగంగా ఎందుకు వస్తున్నారంటే, మనుషులు ఎలా ఉన్నారంటే, లోకములో ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారని చెప్పండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే సజ్జనులను ద్వేషించేవారు. మంచి వారిని ఏం చేస్తారు చెప్పండి? చేర్చుకునేవారు కాదు, ద్వేషించేవారు, అపవిత్రులు, దేవుని కంటే సుఖానుభావమును కోరువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి మైండ్ సెట్ తో లోకములో ఉండిన వారు ఉండిన కారణం చేత, మీ మైండ్ సెట్ వారికి నచ్చని కారణం చేత మీరేమవుతున్నారు? శ్రమకు గురి అవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమేమనుకున్నా తప్పు నాది కాదు, నేను కరెక్ట్ గా నేనేమో, అదే కదా, నా రక్షణ నిజమా కాదా, నేను వచ్చిన అడ్రస్ కరెక్టా కాదా మనం అనుకునేది. నేను చేస్తుంది కరెక్టేనా? ఇంతకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండేదాన్ని, ఈ మధ్య ఆరోగ్యం బాగాక 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఒకవేళ ఇందు మూలంగా ఈ శ్రమ వచ్చిందేమో. అందుమూలంగా కాదు ఈ శ్రమ వచ్చేది. ఎందుకు ప్రియులారా ఈ శ్రమ మనకి కలుగుతుందంటే, మనం లోకము నుండి వేరు చేయబడ్డాం. మనం ఇప్పుడు చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులం. ఇప్పుడు మనం ఆత్మ సంబంధులం. ఇప్పుడు మనం దేవుని ఇంటి వారం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దెయ్యం పిల్లలం కాదు. ఆమేన్, హల్లెలూయా. అని చెప్పండి. ఇప్పుడు మేము దేవుని పిల్లలం కనుక లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బము, వాటి పిల్లలన్నీ ఉన్నాయి. అవే ఇక్కడ పౌలు చెబుతున్నాడు. వీటి విషయములో విముఖుడవై ఉండు, ఆశ్చర్యపడబాకు. ఈ శ్రమలు ఎప్పుడు పోతుంది? బైబిల్లో రాయబడ్డా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం చెప్పండి? ఏమని రాయబడలేదు అనుకున్నా బైబిల్లో? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పటి నుంచి శ్రమలు ఉండవు అని రాయబడిందా? శ్రమలు ఉండవు అని రాయబడిందా? ఏంటి బైబిల్లో రాయబడిన మాట? శ్రమ తప్పక కలుగును. సువార్త లేసే చెబుతాడు. ఏంటి శ్రమ? ఏంటి తప్పక కలిగింది. ఎందుకు కలిగింది అంటే, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే, వారు నీ వంటి వారు కాదు, నీవు వారి వంటి వారివి కాదు. వాళ్ళకి మనకి వేరియేషన్ ఉంది. మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలు కాని వారికి దేవుని పిల్లలైన వారు విరోధుల్లాగా కనబడుతున్నారు. అందువలన దేవుని పిల్లలైన వారిని దేవుని పిల్లలు కాని వారు ఏం చేస్తున్నారు? శ్రమకు గురి చేస్తున్నారు. మనం దాన్ని తీసుకొని రోషాలకు పోతున్నాం. రోషాలకు పోనవసరంలా. మన వాళ్ళ అమాయకత్వాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ బుద్ధిహీనతను అర్థం చేసుకోవాలి, వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, వారి తెలివి తక్కువతనాన్ని అర్థం చేసుకోవాలి, వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే కనుక ఈ శ్రమలు ప్రియులారా మనం లెక్కేసుకుంటా కూర్చోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు తెలిసిన? ఇదిగో ఈ భూలోకములో మనం అనుభవించుచున్న ఈ శ్రమలు మనం పొందబోయే మహిమ ఎదుట కంపేర్ చేసుకుంటే అసలు సంబంధమే లేదంటున్నాడు. లెక్కేసుకోవడానికే కుదరదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలలో నుండి మనము తప్పించబడటానికి ఏమి చెయ్యాలి అని అంటే, ప్రియులారా లోకములో ఉండినటువంటి వారు కొన్ని పద్ధతులను కనుగొన్నారు. ఆ పద్ధతుల్ని 4-5 నేను జ్ఞాపకం చేస్తాను. ట్రాయిస్ అనేటువంటి ఒక ప్రియులారా తత్వం, అంటే అదొక సిద్ధాంతం లాగా ప్రియులారా కనుగొన్నారు. ట్రాయిస్ అంటే అది యేసుక్రీస్తు కాలములో ఉంది. ఎవరికైనా శ్రమ కలిగింది అనుకోండి, ఈ శ్రమలో నుండి తప్పించుకోవాలంటే ఏమి చేయాలని ఆ తత్వం చెప్తుందంటే, ఆ ట్రాయిస్ అనేటువంటి తత్వం చెప్తుందంటే,
పళ్ళు బిగించుకొని ఉండాలి. దాని మూల సారాంశం ఏంటంటే శ్రమ వచ్చిందనుకో పళ్ళు బిగించుకొని అట్లాగే ఉండాలి, చాలే అని చెప్పేసి పళ్ళు బిగించుకొని నవ్వుతూ ఉండాలన్నమాట. అలా ఉంటే అవి శ్రమంలో నుండి మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసేసి వాళ్ళు చెప్తున్నారు. మన భారతదేశంలో అనాది కాలంగా వీళ్ళారా ఒక తత్వం వస్తుంది. ఆ తత్వం ఏమిటంటే ఎవరికైనా శ్రమ కలుగుతుంది అనుకోండి, ఆ శ్రమ నుండి దూరంగా పారిపోవాలి అని చెప్పేసేసి వీళ్ళారా ఆ తత్వం బోధిస్తుంది. మన భారతదేశ తత్వం అని. దానిలో నుండే వీళ్ళారా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను, బిడ్డలను, ఇల్లును అన్నిటిని వదిలిపెట్టి వీళ్ళారా ఒంటరిగా వీళ్ళారా కాశ్మీర్కో కన్యాకుమారికో వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళారా ఆ తత్వం దానిలో నుండి వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ బైబిల్ అలా చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకొక 2 తత్వాలు ఉన్నాయి. ఆ 2 తత్వాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అదేమిటంటే నీ తలరాత అనే తత్వం. అంటే తలరాత బాంబు నీ మీద పడాలని నీ తల మీద రాసింది కాబట్టి బాంబు నీ మీద పడింది, దాని గురించి ఆలోచన చేయవాకు. రాసింది కాబట్టి అది ఎప్పుడైనా నీ నెత్తి మీద పడింది అనే ఒక తత్వం అన్నమాట, తలరాత అనేటువంటి తత్వం. కష్టాలు వచ్చినాయనుకో అది తలరాతయ్యా, బాధపడుతున్నావు అనుకో అది తలరాతయ్యా. సరే వాడిని అడిగితాయా ఈ తర్వాత ఎవరు రాశారయ్యా అంటే కనుక వాడికి ఆన్సర్ ఉండదు. కాసేపు దేవుడు అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు, నువ్వు పుట్టిన జన్మ నక్షత్రం బాగలేదయ్యా, నీ గడియలు బాగలేదయ్యా, ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు బాగలేదయ్యా, ఏటేటో తిప్పుతూ ఉంటాడు, మాకు అర్థం కాదు. ఓహో అని నిద్రపోతాం, తలపొద్దు కానీ మర్చిపోయి వెళ్ళిపోతా ఉంటాం. ఇదొక తత్వం. ఏది ఈ శ్రమంలో నుండి బయట పడటానికి బాగా ఫేమస్గా అనుభవిస్తున్నటువంటి ప్రియులారా సిద్ధాంతాలు లాంటివి అనుకోవచ్చు. ఇంకొక 4వ తత్వం ఉంది. అదేమిటంటే శ్రమలో ఉన్నావా అసలు శ్రమలు లేవనుకో అనే తత్వం. ఏంటి బాగా కష్టపడుతున్నాను అనుకోండి, నా కష్టాలు లేవు అని చెప్పేసి అనుకో. అలా అనుకుంటే నీకు శ్రమలు ఏమవుతాయి, శ్రమలుగా అనిపించవనే ఒక తత్వం. కానీ ఈ తత్వాలను బైబిల్ చెప్పలా. బైబిల్ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు తెలుసునా? నీవు పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏంటి ఎన్నదగినవి కావు. అర్థం చేసుకో, వాటికి అసలు విషయమే లేదంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పొందబోయే మహిమ ఎదుట ఇవి ఏంటంటే 1% కూడా ఉండబోటలేదు, లెక్కలోనికే రాబోటలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు మన ఎదుట ఉంచిన మహిమ ప్రియులారా అది ఎంతో తెలిసిన శ్రేష్టమైనది, గొప్పది, విశేషమైనటువంటిది, అమూల్యమైనటువంటి మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎందుకు తెలుసిన? మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని కొరకు పాటుపడు వారమై ఉన్నాం, దేవుని రాజ్యమును ఖర్చు వారమై ఉన్నాం. ఈ భూలోకమును విడిచిన మరుక్షణములో దేవుని నిత్య రాజ్యములో పోయి చాలబోయే వారమై ఉన్నాం. దేవుడు మనం చేర్చుకుని వాడై ఉన్నాడు. తండ్రి తన కుడి పార్శ్వమందు తన కుమారుని ఎక్కడ కూర్చుండబెట్టాడో అక్కడే మనల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. కనుక ప్రియులారా అట్టి మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక ఈ శ్రమలు నీవు లెక్కేసుకోని అవసరమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ రావచ్చు కానీ శ్రమ గురించి నిరుత్సాహపడనవసరం లేదు. శ్రమ రావచ్చు కానీ శ్రమ గురించి చింతించనవసరమో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఇవి కంపేర్ చేస్తే అసలు కంపేర్ చేయటానికి ఈ శ్రమలు ఏ మాత్రం కూడా ఎన్నదగినవి కావు. నేను ఒక మాట ఈ సమయంలో జ్ఞాపకం చేయాలనుకున్నాను. మా నాన్నగారు దాదాపుగా 35 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చాడు. ప్రియులారా, ఈ గ్రామానికి వస్తే ఈ గ్రామంలో సువార్త పని చేస్తుండగా, దేవుని సువార్తను ప్రకటిస్తుండగా ఎంతగానో అవమానపరిచారు, ఎంతగానో నిందించారు, ఎంతగానో ఎగతాళి చేశారు. ఎంతో మంది ప్రియులారా ఇంటి మీదకి వచ్చారు. కానీ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ శ్రమలన్నీ ఆయన పొందే మహిమ ఎదుట ప్రియులారా ఎన్నదగినవి కావు. అప్పుడు మాకు అది అర్థం కాలేదు, కానీ లేఖనము మాకు అర్థమైన తర్వాత మాకు తెలిసిన సత్యం తెలుసిన దేవుని పిల్లలమైన మాకు ప్రియులారా, దేవుని పిల్లలమైన మనకు ప్రియులారా ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. వీటిని లెక్కేసుకోని అవసరమే లేదు. ఈ మనుషులు చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వమని పౌలు
అంటలేదు పిల్లారా, ఇది నా సొంత అభిప్రాయం అని అంటలేదు. దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట. అందులో మీకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యం చదవండి పిల్లారా. 18వ వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఎన్నదగినవి అంటే లెక్కేసుకోవటానికి కూడా పనికిరావు. దేవునికి స్తోత్రం. లెక్క కూడా రావంటున్నట్టు 0%. ఈ శ్రమల గురించి మనం లెక్కేసుకొని సాక్ష్యాలు బైబిల్ పెట్టి సాక్షులు చెప్పి వాకింగ్ చెప్పలేకుండా టైం అంతా తింటున్నారు. అదే కదా, టైం తిని ఏదేదో చేస్తున్నారు అన్నమాట. సొంత డబ్బా కడుతున్నారు, సొంత డబ్బా. అవసరమేలా, దీనికి ప్రాధాన్యత అవసరంలా. దేవునికి స్తోత్రం. వాటి గురించి థింక్ చేయని అవసరంలా. వాటి గురించి పిల్లరా మనము మానసికమైన శ్రమకు గురవని అవసరం. నేను మాటికి జ్ఞాపకం చేస్తాను. ఈ 4 శ్రమలలో కూడా యేసయ్య వచ్చాడు. ఆయన శరీరం అందు శ్రమ పడ్డాడు, ఆయన మానసికంగా శ్రమ పడ్డాడు పిల్లరా, ఆయన ఎమోషనల్ గా శ్రమ పడ్డాడు. నా తండ్రి నా తండ్రి అని పిల్లరా ఆయన ఉద్రేక పిల్లరా ప్రేరితంగా ఉద్రేక భావముతో పిల్లరా శిలువ పైన బిగ్గరగా కేక వేసి శ్రమను అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆయన సజీవుడై ఉండగా పిల్లరా దేవుని కుమారుడను అని చెప్పిన కారణం చేత నీవు దేవుని కుమారుడు అన్నయ్యా అని దేవాలయంలో నుండి బయటికి నెట్టివేశారు. కొట్టడానికి వచ్చారు, ఎగతాళి చేశారు, ఎదురు ప్రశ్నించారు పిల్లరా. ఆత్మ సంబంధమైన శ్రమను పిల్లరా ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమను అనుభవించి మనకి ఏమి సంపాదించి పెట్టాడంటే మహిమను సంపాదించి పెట్టాడు. ఆ మహిమ గురించి చెప్తున్నాడు. ఎప్పటి నుండి నీవు అనుభవించే శ్రమల మూలముగా మన ఎడల ప్రత్యక్షంగా పోయే మహిమ అది కోటాను కోట్ల రెట్టింపు కలిగినది. నీవు పొందే శ్రమ ఒక్కింత కూడా కాదంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి శ్రమల విషయంలో నిరుత్సాహపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబస్తుని అర్థం చేసుకోకపోయినా నీవు బాధపడని అవసరం లేదు. పిల్లరా ప్రభు శరీరమును ప్రభు రక్తమును తింటూ దేవుని సువార్తను ప్రకటిస్తుంటే గనుక, దేవుని సేవలు చేస్తుంటే గనుక, దేవుని శిలువను వెతుకుంటే గనుక, ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకుండా శ్రమకు గురి చేస్తే గనుక నువ్వు భయపడిన అవసరం లేదు. నీవు పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమ ఎన్నదగినది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే చావైతే లాభం అంటాడు పౌలు. ఎందుకు తెలిసిన ఆ సత్యం మరుక్షణములోనే ఏం పొందబోతున్నాడు తెలిసిన ప్రత్యక్షముగా పోయే మహిమ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకునండి. ప్రభు శరీరమును ప్రభు రక్తమును తినబోతున్నటువంటి మనం అందరం కూడా ఈ సమయంలో ప్రియులారా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధానంలో ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవుని శరీరమును దేవుని రక్తమును తెచ్చిన ఇది ఊరకనే రాలేదు నీ ఎదుకు. అది యేసయ్య శ్రమను అనుభవించుటను బట్టి పిల్లరా అది వచ్చింది మన ఎదుకు. పిల్లరా దేవుని పిల్లలమైన మనము ఈ శ్రమ నిమిత్తమై ఎంత మాత్రమును చింతించనవసరము లేదు. పిల్లరా ఈ శ్రమ ఎన్నదగినది కాదు. శ్రమ ఉండదా అంటే శ్రమ ఉండదు అని చెప్పబడటం లేదు. క్రీస్తు నిమిత్తమైన శ్రమ ఉంటుంది. దరిద్రత అనేది శ్రమ అని అనుకోబాకు. దరిద్రత అనేది నీ అవగాహన రాహిత్యము వలన నీకు కలుగుతున్న బాధలు. అవి దేవుని నిమిత్తమై కలుగుతున్న శ్రమ కాదు. అప్పు బాధలండి అంటే అది కూడా ప్రియులారా దేవుని నిమిత్తమైన శ్రమ కానే కాదు ప్రియులారా. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని ఆశీర్వాదం మీకు అర్థం కాక, దేవుని సంకల్పం మీకు అర్థం కాక, దేవుని చిత్తం అర్థం కాక, దేవుని ప్రణాళిక అర్థం కాక, దేవుని ఏర్పాటు అర్థం కాక, దేవుని నిత్య జీవార్థమైన ప్రణాళిక మీకు అర్థం కాక ఒకవేళ దరిద్ర స్థితిలో ఉంటే కనుక దానికి దేవుడి కారణం కాదు. దానికి ప్రియులారా నీకు దేవుని జ్ఞానం లేకపోవటమే, దేవుని మనసు ఏమిటో నీకు తెలియకపోవటమే, దేవుడి నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అది నీకు తెలియకపోవటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రియులారా అందరం కూడా చెబుదాం.
నేను పొందబోతున్న మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కావు. స్వస్థత అనేది మనం వింటాం కదా, స్వస్థత పొందుకునే అనేక మంది దేవుని సంఘంలో ఉన్నారు. నేను చెబుతున్నా, మీరు పొందబోయే మహిమ యొక్క ముందు రుచి అదే కదా, అది ఫుల్ పేమెంట్ కాదు, అది వీళ్ళ కొద్దిగా టేస్ట్ చూసావంతే. ఆ స్వస్థత అనేది నువ్వు పొందబోయే మహిమ వీళ్ళ ఎన్నో రెట్లు గొప్పదైతే కనుక దానిలో కొద్దిగా టేస్ట్, ఒక స్పూన్ అంత టేస్ట్ చూసావు అంతే అన్నమాట. స్వస్థత అనేటువంటిది అనేక మంది చావు బతుకుల నడుమ స్వస్థపరచబడి దేవుని పిల్లలకి ఈ రోజు కొనసాగుతున్నారు. నేను ఎరుగుదును అది ఏంటి తెలిసిన, నువ్వు పొందబోయే మహిమ యొక్క ముందు రుచి. ఆ ముందు రుచి దేవుని పిల్లలకు మాత్రమే ఆ మహిమ యొక్క ముందు రుచిలో పాలిభాగస్తులై ఉన్నారు. అది ఎలా సాధ్యపడుతుందంటే ఈ బల్లారాధన ద్వారా అది సాధ్యపడుతుంది. ఇప్పుడు నువ్వు పొందుకుంటున్నావే ప్రభువు శరీరము, ప్రభు రక్తం పొందుకుంటున్నావే, తీసుకుంటున్నావే, అది కూడా నువ్వు పొందబోయే మహిమకు చెందినది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను భరించితివే. అయ్యా దుఃఖములను భరించితివే, అయ్యా దుఃఖములను భరించితివే. నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు. అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్, అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రించును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతించి స్తోత్రించును. హల్లెలూయా. అవును ప్రియులారా, మనం ఈ రోజున ప్రభువు శరీరమును, ప్రభు రక్తమును పొందబోతున్నాం. అయితే ఆయన తన దైవత్వములో నుండి, ప్రియులారా, ఆయన మహిమలో నుండి మనకు అనుగ్రహింపబడిన ప్రభువు శరీరం అయ్యింది, ప్రభువు రక్తం అయ్యింది. దానిని మనం పొందబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పొందబోయే మహిమకు చెందినది. మా పొందబోయే మహిమలో మనం చేర్చున్నట్లుగా ఈ ప్రభువు శరీరము, ఈ ప్రభువు రక్తము మనకి శక్తిని దయచేయునదై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చేతుల పైకి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. చేతుల పైకి అందరూ హల్లెలూయా చెబుదాం. చేతుల పైకి అందరూ మిగిలిన స్తోత్రం చెల్లిద్దాం. అందరం స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా మిగిలిన స్తోత్రం చెల్లిద్దాం, ఇంకా మిగిలిన స్తోత్రం చెల్లిద్దాం, మానవ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నీ ఆస్తి దానికి సమం కాదు, నీ బలము దానికి సమం కాదు, నీ కుల గోత్రము దానికి సమం కాదు. ఆయన నీకు సిద్ధపరిచిన ప్రభువు శరీరము విలువ నీవు కట్టలేవు. అందు నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లించు. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గనులకు నైనా నైనా అనేక మందికి లేనటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మాకు మీరు దయచేసిన దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా కలిసి స్వరమెత్తి పాడుదాం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా,
మీకే స్తోత్రము పరమా తండ్రి, మీకే స్తోత్రము పరమా తండ్రి, మీకే స్తోత్రము. ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. యేసు ప్రభు మీకే స్తోత్రము, యేసు ప్రభు మీకే స్తోత్రము, యేసు ప్రభు మీకే స్తోత్రము. హల్లెలూయా 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 ఆమేన్. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రము. ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన యేసయ్య, మీ రక్తములో మమ్మలను కడిగి మీ నీతిని మాకిచ్చి మీ ఆశీర్వాదానికి మమ్మలను వారసులుగా చేసి మీ కుమారత్వాన్ని మీరు మాకు దయచేసిన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రములు స్తోత్రములు. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీ పిల్లలుగా మేము ఈ దినాన చూచినట్లుగా మీరు మాకు కలిగించిన ఈ కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాసములో మీ శరీరమును మీ రక్తమును పానము చేయుటకు భుజించుటకు నడిపించిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రమయ్యా. మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. బలపరచండి, మహిమ పొందండి, ఆశీర్వదించండి. మీ శక్తి చేత బిడ్డలు నింపండి, మీ సహాయం చేయండి. మీ ప్రసన్నత మాకు తోడుగా ఉండ దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ కూడా ప్రభు శరీరమును ప్రభు రక్తమును పుచ్చుకున్నటకు వరుస క్రమంలో కూర్చునవలసిందిగా కోరుతున్నాను. ఆ వెనుక భాగంలో మీరు కుర్చీలు కొద్దిగా తీస్తే మీకు పట్టా వేస్తారు. దయచేసి అందరూ అలాగనే శబ్దం చేయకుండా ప్రార్థనలో ఉండండి. ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుదాం. మోకరించిన వారు ప్రార్థనలో ఉండండి. శబ్దం రాకూడదు. త్వరగా దేవుని సన్నిధానంలో మనం ముందుకు సాగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం ప్రార్థనలో ఉన్నాం. మోకరించిన వారు ప్రార్థనలో ఉండండి.